ఇదైతే హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారత్ ట్రావెల్ వైబ్స్. అందరికీ శుభ సాయంత్రం. రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద నుంచి రవాణా రంగంలో అత్యంత కీలకమైనది రైల్వే వ్యవస్థ. ఈ రైల్వే వ్యవస్థని మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆధునీకరించే క్రమంలో అమృత భారత్ స్టేషన్ స్కీమ్ అని ఒక పథకం తీసుకొచ్చి దేశంలోని 1300 రైల్వే స్టేషన్లు అయితే రెనోవేషన్ వర్క్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా రెనోవేషన్ వర్క్స్ అయితే 151 ఏళ్ల క్రితం నిర్మించిన బ్లాక్ అయితే రెనోవేషన్ వర్క్స్ లో భాగంగా దాన్ని డిస్మెంటిల్ చేసి కొత్త బ్లాక్ అయితే నిర్మిస్తున్నారు. ప్రజెంట్ ఆ బ్లాక్ ముందు అయితే మనం ఉన్నాము. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రెనోవేషన్ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, 720 కోట్ల రూపాయలతో చేపట్టిన రెనోవేషన్ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. రెండు ఫ్రెండ్స్, స్టేషన్కి వెళ్దాం. దేశంలోనే సౌత్ సెంట్రల్ రైల్వేలో అత్యంత కీలకమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మెయిన్ ఎంట్రన్స్ బిల్డింగ్ కూడా పూర్తిగా రిమూవ్ చేశారు. ఆ ప్లేస్లో కొత్త బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. స్టేషన్ మేజర్ రెనోవేషన్ వర్క్ అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని ట్రైన్స్ అయితే ఇక్కడ నుంచి కాకుండా వేరే స్టేషన్స్ అయితే డివైడ్ చేశారు. సికింద్రాబాద్ స్టేషన్ మేజర్ స్టేషన్ కావడంతో కొన్ని ట్రైన్స్ అయితే రెనోవేషన్ వర్క్ జరుగుతున్నప్పటికీ ఇక్కడ నుంచి ఆపరేషన్స్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. సో ఆ ఆపరేషన్స్లో భాగంగా ప్లాట్ఫామ్లోకి ప్యాసింజర్స్ వెళ్ళడానికి 3 గేట్లు అయితే ఇచ్చారు. ప్లాట్ఫామ్ 1, 2, 5 అయితే ఎంట్రీ ఇచ్చారు. సికింద్రాబాద్ స్టేషన్ ఏదైతే మెయిన్ ఎంట్రన్స్ ఉండేదో ఈస్ట్ బ్లాక్ రెనోవేషన్ వర్క్స్లో భాగంగా జేసీబీలతో అయితే గ్రౌండ్ లెవెల్లో ఉన్న కాంక్రీట్ మెటీరియల్ అయితే డిస్మాంటిల్ చేసి క్లియరెన్స్ చేసి పనులు అయితే చేస్తున్నారు. 720 కోట్ల రూపాయలతో అయితే ఈ సికింద్రాబాద్ స్టేషన్ రెనోవేషన్ వర్క్స్ అయితే చేపట్టారు. మెయిన్ బ్లాక్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పటికీ ఫస్ట్ ప్లాట్ఫామ్ అయితే ప్రెసెంట్ జూన్ నెలలో అయితే రన్నింగ్లోనే ఉంది. సో ఫస్ట్ ప్లాట్ఫామ్కి ఆనుకుని ఉండే మేజర్ బ్లాక్ కాబట్టి సో రెనోవేషన్స్ వర్క్ జరుగుతున్న ఆపరేషన్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. ప్లాట్ఫామ్ 2, 3లో రైలు రాకపోకలు ప్రయాణిక రాకపోకలు కొనసాగుతున్నప్పటికీ పైన షెడ్స్ అయితే రిమూవ్ చేశారు. ప్లాట్ఫామ్ 2, 3కి సంబంధించి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఇదైతే ఎస్కలేటర్కి సంబంధించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది కాబట్టి ఈ షెడ్స్ అయితే తీసేశారు. కాకపోతే ప్రయాణికులు రాకపోకలకి అయితే ట్రైన్స్ అయితే ఈ ప్లాట్ఫామ్స్లో మూవ్మెంట్స్ ఉన్నాయి. ప్లాట్ఫామ్ చివరిలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇదైతే ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి లాస్ట్ ప్లాట్ఫామ్ వరకు వెళ్ళడానికి అయితే వేయింది. ప్రజెంట్ 4-5 ప్లాట్ఫామ్స్ అయితే టోటల్గా క్లోజ్ చేశారు. సో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళకుండా కూడా గ్రిల్ అయితే అడ్డు పెట్టారు. 4-5 ప్లాట్ఫామ్స్ అయితే టోటల్గా క్లోజ్ చేసి ఎక్స్కవేషన్ వర్క్స్ అయితే చేస్తున్నారు. చూస్తున్నాం కదా, టోటల్గా అయితే షెడ్లు కూడా రిమూవ్ చేశారు. ప్లాట్ఫామ్ మిడిల్లో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇది కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. ప్లాట్ఫామ్స్ పైకి వెళ్ళడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ అయితే సికింద్రాబాద్ స్టేషన్లో 3 ఉన్నాయి. ఈ మూడిట్లో మిడిల్లో ఉన్నదైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2 వెళ్ళడానికి మాత్రమే 2, 3కి వెళ్ళడానికి మాత్రమే ఉంది. మిగిలినదైతే క్లోజ్ చేశారు. సో ఏదైతే రెనోవేషన్ వర్క్ జరుగుతున్నాయో ఆ రెనోవేషన్ జరుగుతున్న ప్లాట్ఫామ్ పైనుంచి అయితే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో 2, 3 వరకే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని అయితే అందుబాటులోకి ఉంచారు. ఇప్పుడు ఈ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంది అయితే ఇది ప్లాట్ఫామ్ చివరిలో ఉన్న 3వ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే ప్రెసెంట్ అందుబాటులోనే ఉంది. ప్లాట్ఫామ్ 5లో జరుగుతున్న వర్క్లు ఇవి. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పనులు చేస్తున్నప్పటికీ ఆ ప్రాంతాలకి ప్రయాణికులు అయితే వెళ్లకుండా అయితే రెస్ట్రిక్ట్ చేశారు. సో ప్లాట్ఫామ్ పైకి అయితే ట్రైన్స్ మూవ్మెంట్స్ అయితే ఉన్నాయి. రాకపోకలు మాత్రం కొన్ని ప్రాంతాల్లో అయితే రెస్ట్రిక్ట్ చేశారు. సో ఎక్కడికక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ అయితే క్లియర్గా తీసుకున్నారు. ఇదైతే స్టేషన్ వెస్ట్ సైడ్ బ్లాక్. వెస్ట్ సైడ్ కూడా పెద్ద బ్లాక్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఇదైతే ఒక 60% వర్క్ అయితే కంప్లీట్ అయింది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, ఫ్రంట్ నుంచి ఎండ్ వరకు మేజర్ రెనోవేషన్ వర్క్ కాబట్టి సో అన్ని బ్లాక్లు అన్ని ప్లాట్ఫామ్స్ అయితే రెనోవేషన్ వర్క్ అయితే జరుగుతుంది. సో రెనోవేషన్ వర్క్ జరుగుతున్న ట్రైన్స్ అయితే రాకపోకలు సాగించడానికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అయితే పకడ్బందీగా అయితే ఈ రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇదైతే స్టేషన్ వెస్ట్ సైడ్ బ్లాక్. వెస్ట్ సైడ్ పెద్ద బ్లాక్తో పాటు పార్కింగ్ ఏరియా కూడా స్పేసియస్గా అయితే ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. రెనోవేషన్ వర్క్లో భాగంగా మల్టీ లెవెల్ పార్కింగ్ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఆ బిల్డింగ్ చూస్తున్నాం కదా, ఇప్పుడు ఈ బిల్డింగ్. ప్రయాణికులు స్టేషన్ నిర్వహణలో ఐఎస్ఐ మార్క్ సాధించిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రపంచ స్థాయిలో అయితే అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఇండియన్ రైల్వేస్లో ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వన్ ఆఫ్ ద మేజర్ స్టేషన్ అని చెప్పొచ్చు. అదేవిధంగా సౌత్ సెంట్రల్ రైల్వే డివిజన్లో కూడా ఇది మెయిన్ స్టేషన్. డివిజన్ హెడ్ క్వార్టర్ కూడా ఇక్కడే ఉంటుంది.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం సికింద్రాబాద్ స్టేషన్ వెస్ట్ ప్లేస్ లో ఉన్నాము. సో ఈస్ట్ ప్లేస్ నుంచి వెస్ట్ ప్లేస్ వరకు రెనోవేషన్ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయని చూస్తారు కదా. అంతర్జాతీయ ప్రమాణాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే రెనోవేషన్ వర్క్స్ జరుగుతుందని చెప్పొచ్చు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు అమృత భారత్ స్టేషన్ స్కీమ్ ఏదైతే తీసుకొచ్చారో ఆ స్కీమ్ లో భాగంగా 720 కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఫ్రెండ్స్ చూసారు కదా, అంతర్జాతీయ స్థాయిలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రెనోవేషన్ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయో. ఆ వీడియోకి లైక్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్